చేయండి. ఈరోజు నర్సాపురం గ్రామంలో మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వారి యాజమాన్య సహకారంతో గిరిజన ప్రాంతాలలో అకాల వర్షాలకు మరి సీజన్ వ్యాధులు రావడం జరుగుతూ ఉంది. దీనికి గాను మా గ్రామ సర్పంచ్ సపావటు దొజ్జి హట్యానాయక్ గారు, ఉప సర్పంచ్ ఇస్లా సేవానాయక్ గారు, మ్యాక్స్ కేర్ వారి హాస్పిటల్ వారితోటి మా ప్రాంతంలో మా గ్రామంలో సీజన్ వ్యాధులు బాగా వస్తూ ఉన్నవి. వారు మీరు ఉచిత క్యాంపింగ్ పెట్టినట్లయితే మా ప్రాంతంలో మా గిరిజన ప్రాంత వాళ్ళకి ప్రజలకు మీరు చాలా సౌకర్యం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకు మంచి ఆరోగ్యానికి కూడా బాగు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మా గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్పై మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వారిని యాజమాన్యం వారిని కోరడంతో వాళ్ళు వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో ఈ గిరిజన ప్రాంతంలో మేము కూడా ఈ గిరిజన ప్రజలకు ఎంతో అంతగా సాయం చేయాలి, తోడ్పడాలనే ఆశయంతో ఈరోజు ఈ మన గ్రామానికి రావడం జరిగింది. వారికి గ్రామ పంచాయతీ తరఫున మరి అదేవిధంగా నర్సాపురం గ్రామ ప్రజల తరఫున మ్యాక్స్ కేర్ హాస్పిటల్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి యాక్టివిటీస్ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి మ్యాక్స్ కేర్ గారు దామర్చల మండలంలో అనేక గ్రామాలు కూడా ఈ రకంగా విషజ్వరాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు అనేక గ్రామాలు అన్ని గ్రామాలను తిరిగి మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలను ఆదుకున్నట్లయితే
ఇక్కడే కాకుండా ఈ ప్రాంతంలో కాకుండా మీరు వాస్తవంగా హాస్పిటల్ విధానంలో కూడా ఈ హాస్పిటల్ కూడా రావడానికి పోవడానికి కూడా సౌకర్యం కలిగి ఉంటారు కాబట్టి మీ మీద భరోసా ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న వ్యాధులే కాకుండా పెద్ద వ్యాధులు ఏమైనా సరే రోగాలు వస్తే కూడా మీ హాస్పిటల్కి రావడానికి కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మీరు ఈ ప్రాంతంలో నుండి కాకుండా మండలంలో అన్ని గ్రామాలు తిరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రత్యేకించి మా గ్రామానికి వచ్చి ఇంత పెద్ద క్యాంపు పెట్టి ఉచితంగా వైద్యం చేస్తూ టాబ్లెట్ ఇస్తూ ఎక్స్రేలు తీస్తూ అనేక రకాలైనటువంటి ఉపయోగాలు చేస్తున్నటువంటి వీరికి ప్రత్యేకమైనటువంటి మా సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తున్నాను. ఈరోజు నర్సాపురం గ్రామ పంచాయతీకి విచ్చేసిన మా మ్యాథ్ కేర్ హాస్పిటల్ బృందానికి ధన్యవాదాలు. ఇదే మా నర్సాపురం గ్రామంలో జ్వర వ్యాధులు ఇవి వస్తున్నాయని చెప్పేసి మేము పోయి చెప్పగానే మ్యాథ్ కేర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చేసి నర్సాపురానికి క్యాంపు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇది గతంలో కూడా 2-3 సార్లు మేమే పోయాము. స్వయంగా పోయి కలిసినప్పుడు కూడా సరే పంపిస్తామని చెప్పారు. మా బాబు కూడా హాస్పిటల్ తీసుకుపోయాను. ఆ మ్యాథ్ కేర్ వాళ్ళు బాగానే చూసి పంపించారు. అదేవిధంగా మా నర్సాపురం గ్రామానికి నిజంగా మ్యాథ్ కేర్ ఒక కోరుకుంటాను. ఏమంటే మనకు వచ్చిన వాళ్ళకి ఓపీ లేకుండా మరియు ఆ బిల్స్ కూడా కొన్ని టాబ్లెట్లు కూడా రాయితీ కల్పించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఊళ్ళో నర్సాపురం గ్రామంలో మ్యాథ్ కేర్ హాస్పిటల్ వారు ఉచితంగా వైద్య శిబిరం పెట్టి చాలామందికి సహకారం చేస్తున్నారు. ఎందుకంటే సిజనరీ వ్యాధి ద్వారా ఇబ్బంది పడుతుందో జ్వరాలని జలుబని ఈ చిన్న చిన్న వ్యాధుల ద్వారా అలాంటి వారిని డాక్టర్ గారు చాలా శ్రద్ధతోటి చూసి మందులు ఇచ్చి పంపిస్తారు. నర్సాపురం గ్రామం ప్రజలకు ఫస్ట్ ధన్యవాదాలు. మా మ్యాథ్స్ కేర్ అసలు మేనేజ్మెంట్ అండి. నా పేరు వెంగరాజు. ఓకే. మన రామచర్ల మండలంలోని నర్సాపురం గ్రామంలో అనేక విష జ్వరాలు అనేక రకమైన ఫారెస్ట్ ఏరియాలో స్నేక్ బైట్ కేసులు జరుగుతున్నాయని తెలుసుకొని ఆ ఊరి గ్రామ సర్పంచ్ అయిన హరినాయక్ గారు ఉప సర్పంచ్ సేవా గారు మా హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చి సార్ మా ఊరి పరిస్థితి ఎలా ఉంది, మీరు మీ వంతు సహాయం చేయాలని ఏమంటే మా మేనేజ్మెంట్ సార్ వాళ్ళకి వెంబడి డాక్టర్ నవీన్ కుమార్ సార్తో మాట్లాడి సార్ వాళ్ళు వెంబడి స్పందించారు. స్పందించి నర్సాపురం గ్రామాన్ని మనం దత్తత తీసుకుందాం, ఏమున్నా ఫ్రీ ఓపీలు తీసుకుందాం, ల్యాబ్లో కానీ మన మందులలో కూడా రాయితీ కల్పిద్దాం, ఇబ్బంది ఏం లేదన్నారు. వచ్చి రావడం జరిగింది. అదేవిధంగా నిన్న నుంచి మాకు శివన్న గారు చాలా సహకారం చేశారు. అతను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పండి గారు, మరి ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు అనేక పరీక్షలు చేస్తున్నారు ఆరోగ్య సమస్యలకి సంబంధించినవి. ఇప్పుడు ఏ సమస్యలు గుర్తించారు ప్రజలలో? మీరు ప్రజలలో ఎక్కువ మన గిరిజన ప్రాంత తండాలలో హై బీపీ, హై షుగరు, లో షుగరు, టీబీ కేసులు కొన్ని ఉన్నవి. అవన్నీ మేము కన్ఫర్మ్ చేసుకుంటూ వస్తున్నాం. మీ హాస్పిటల్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. మనకు ఇలాంటి పేద ప్రజలు హైదరాబాద్ ఖమ్మం తరహా హాస్పిటల్కి పోకుండా మనకాన్నే హైదరాబాద్ నుంచి న్యూరో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఉంది. మనకు అందరు డాక్టర్లు ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. మన మిర్యాలగూడలో అన్నీ అయిపోతాయి. మన హాస్పిటల్లో డాక్టర్స్ టీమ్ నెంబర్ 1 సీనియర్ డాక్టర్స్ ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు. అందరూ మన హాస్పిటల్కి వచ్చి పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా ఉప సర్పంచ్ సేవన్న గారు చెప్పినట్టుగా ఈ నర్సాపురం గ్రామంలో ఎవరైనా సరే పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి పలానా ఇబ్బంది ఉంది, ఇది ఉందని చెప్తే మాత్రం తక్షణమే స్పందించి వాళ్ళకి ఉచితంగా ఎలాంటి సహాయం చేయడానికి మేము హాస్పిటల్ టీం సిద్ధంగా ఉంది, మేనేజ్మెంట్ కూడా సిద్ధంగా ఉంది. ఉచిత మందులు అన్ని ఇస్తున్నారు, అన్ని ఉచితంగానే ఇస్తున్నాం. దత్తత తీసుకుంటున్నారా? మరి ఇప్పుడు ఏం ఎలాంటి లేవండి. ఇక్కడ షుగర్, బీపీ టెస్టులు ఇస్తున్నాం, హెచ్బిఎన్సీ టెస్టులు ఇస్తున్నాం, మందులు అవసరమైన మందులన్నీ ఇచ్చి పంపిస్తున్నాము. ఇంతకు మించి ఇక్కడ చేయలేని ఏమైనా వైద్య పరీక్షలు ఉంటే మా హాస్పిటల్లో చేస్తున్నాము. అవి కూడా ఉచితంగా చేస్తున్నాం. నర్సాపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటారు? నర్సాపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాము. అంటే వైద్యకి సంబంధించి నర్సాపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాము. ఎవరు వచ్చినా ఫ్రీ కన్సల్టేషన్ చేసి అందరికీ అన్ని విధాలు సాయం చేస్తామని చూసుకుంటున్నాం. అదేవిధంగా దామర్చర్ల మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ కూడా మేము ఇదే సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. అందరూ సహకరిస్తే ఇదే విధంగా కొనసాగిద్దాం అనుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ హెల్తీ క్యాంపు అవకాశం ఇచ్చినందుకు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు గ్రామంలో ఉన్న కార్యకర్తలందరికీ సంతోషం. సో ఇక్కడ ఉన్న ఎటువంటి ఇబ్బంది ఉన్నా మిర్యాలగూడలో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. దీనికి దూర ప్రాంతాలు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మిర్యాలగూడలోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చి చూపించుకోగలరు. అవసరంగా మీరు ఖమ్మం, హైదరాబాద్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఏంటంటే తక్కువలో అన్ని రకాల వైద్యం సదుపాయం కలిగిస్తాం. సార్, మరి దామర్చర్ల మండలాన్ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు సార్, ఎంచుకున్నారు మీరు? ఇక్కడ నుంచి చాలా వరకు నాకు పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. ఇక్కడ నుంచి తెలియకుండా చాలామంది దూర ప్రాంతాలు కూడా వెళ్తున్నారు. ఇక్కడ మన విలేజ్లో కూడా 2 పాయిజన్ కేసు వాళ్ళు కూడా
మనకు అడ్మిట్ అయ్యారు. వాళ్ళకు కూడా చాలా వరకు ఒక 7 నుంచి 10 రోజుల వరకు మనం వెంటిలేటర్ మీద పెట్టి రిస్క్ తీసుకొని వాళ్ళ ఊరి సపోర్ట్ తోటి వాళ్ళ రిలేటివ్ సపోర్ట్ తోటి పేషెంట్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. రెగ్యులర్గా మా దగ్గర ఓపీ కూడా వచ్చి చూసుకొని వెళ్తున్నారు. సార్ ఇప్పుడు మీరు ఒక వైద్యులుగా మీరు ప్రధాన ఎండీగా మీరు ఏ పరీక్షలు చేశారు, వాళ్ళని ఏ అనారోగ్య సమస్యలు గుర్తించారు మీరు? ఇక్కడ అందరికీ ఉచితంగా కన్సల్టేషన్ ఇస్తున్నాం. దాంతోపాటు షుగరు, బీపీకి సంబంధించి ఎవరైనా స్క్రీనింగ్ చేసిన వాళ్ళకి ఉచితంగా మందులు, షుగర్ సంబంధించి స్క్రీనింగ్ ఎవరైనా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 200 పైన ఎక్కువ ఉన్న వాళ్ళకి మన దగ్గర పిలిపించుకొని అక్కడ ఫ్రీగా చేస్తున్నాం. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం. వాళ్ళ షుగర్ ఎందుకు వస్తుందో చెప్తున్నాం, షుగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా చెప్తూ వాళ్ళకి కావాల్సిన 15 నుంచి 40 రోజులకు కావాల్సిన మందులు కూడా ఇప్పించి పంపిస్తాం. సో ఫైనల్గా మీ తండా గిరిజన ప్రాంతాల తండాలకి ఏం సూచనలు అనుకుంటున్నాం ఒక డాక్టర్గా మీరు? ఇక్కడ చాలా వరకు చాలా మందికి తెలియకుండా బీపీ షుగర్స్ అనేవి కంట్రోల్ లేకుండా ఉన్నాయి. సో రెగ్యులర్గా ఏదో గోళీ వేసుకుంటున్నారు, కంటిన్యూ వర్క్ వెళ్ళిపోతున్నారు. చాలామంది తెలియకుండా బీపీ పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం అనేది సూచనలు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, తర్వాత వేరే ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ డాక్టరు లేదా మా హాస్పిటల్కి వచ్చేలా సంప్రదించి రెగ్యులర్ మందులు వాడాల్సిన కోరుతున్నాం.